హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో సైడ్ జాయింట్లు చేయడం గురించి అండి. ఇది చిన్న వీడియో అయినా సరే చాలా ఇంపార్టెంట్ అండి బిగినర్స్కి మెయిన్. మనం బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కదండి. అవి ఎక్కడైనా బోటిక్స్లో కూడా జరుగుతూ ఉంటాయండి. అలా కాకుండా మన బ్లౌజ్ నీట్గా రావాలంటే, మళ్ళీ మనకి టైట్ అవ్వడం, లూజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఆది బ్లౌజ్తో కరెక్ట్గా కొలుచుకొని మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఎంతుంది, ఆర్మ్స్ రౌండ్ ఎంతుంది, నడుము ఎంతుంది మనం బ్లౌజ్ పెట్టి కొలుచుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి. తర్వాత ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ముఖ్యంగా బిగినర్స్కి స్ట్రైట్ లైన్ రాదండి, కొంచెం వంకరగా వస్తూ ఉంటుంది. అది ఎవరికైనా సహజమండి. కాబట్టి మనం స్ట్రైట్ లైన్కి స్కేల్ యూస్ చేసామంటే నీట్గా వస్తుందండి లైన్. ఇప్పుడు ఆ లైన్ మీదే మనం ఎలా డ్రా చేసామో అలాగే ఒక కుట్టు వేసుకున్నారంటే ఫస్ట్ లైన్ చూడడానికి ఫినిషింగ్ బాగా వస్తుందండి. మనం ఫస్ట్ ఖర్చు వేసేటప్పుడు ఆర్మ్స్ రౌండ్ దగ్గర ఖర్చు ఉంటుంది కదండి, అది పైన కింద ఒకే వైపు పట్టుకోవాలండి. అయితే పైకి లేదంటే కిందకి పట్టుకోవాలి. ఒకే వైపు ఉండేలాగా 2 సైడ్స్ ఒకే వైపు ఉండేలాగా చూసుకొని ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా గ్లఫ్ లాక్కోవాలండి. తర్వాత ఫైనల్ స్టిచ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఫైనల్ స్టిచ్ నీట్గా వేయలేదంటే దారపు పోగులు ఉంటాయి కదండి, అవన్నీ బయటకు వస్తాయి. ఆ లైన్ కూడా మనం స్ట్రైట్ లైన్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. తర్వాత ఖర్చు కోసం 2 లైన్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, లైన్స్ అన్నీ స్ట్రైట్గా వేసుకోవాలండి. వంకర టింకర్గా వేసుకున్నామంటే ఫినిషింగ్ అంత బాగోదు. మనకి రాలేదంటే తర్వాత లైన్స్ కూడా మనకి స్ట్రైట్ లైన్స్ రావట్లేదు అనుకుంటే తర్వాత లైన్స్ కూడా మనం స్కేల్ పెట్టి డ్రా చేసి దాని మీదే వేసుకోవచ్చండి. ఫినిషింగ్ బాగుంటుందండి అలా చూడడానికి. అలాగే మనం ఆర్మ్స్ దగ్గర కుట్టు వేసాం కదండి, ఆ కుట్టు మనం రివర్స్ చేసి చూసేటప్పుడు ప్లస్ సింబల్ రావాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ప్లస్ సింబల్ వచ్చింది కదండి. అలా ప్లస్ సింబల్ వచ్చిందంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఆర్మ్స్ రౌండ్ దగ్గర ముడతలు పడతా ఉంటాయి కదండి, ఆ ప్రాబ్లం ఉండదండి. ఇది కొంచెం పైకి కిందకి అయినా కూడా మనకి ముడతలు వచ్చేస్తుంటాయి. బ్లౌజ్ వేసుకునేటప్పుడు బాగోదండి ఫినిషింగ్ అంతా. ప్లస్ సింబల్ చూసుకోవాలి. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా, రెండో సైడ్ కూడా వేసేసుకున్నానండి స్ట్రైట్ లైన్స్. చూస్తున్నారు కదా, ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.